హలో హాయ్ అందరికీ మీరు చూస్తున్నారు మౌనిరాజా సింపుల్ హోమ్ రెసిపీస్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మ్యాజిక్ పులావ్. ఇది మ్యాజిక్ అంటే నిజంగా మ్యాజిక్ లానే ఒక 15 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. టైం లేని వాళ్ళు చాలా ఈజీగా సింపుల్గా ఒక 15 మినిట్స్లో అయితే ఇది చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్, అలాగే క్విక్గా కూడా అయిపోతుంది. రైస్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పక్కన గ్రేవీ కూడా అవసరం లేదండి, ఉత్తి రైసే తినేయొచ్చండి. ఇందులో చికెన్తో చేస్తాం, మనం చికెన్ రైస్ అని కూడా అనొచ్చు. ఎంత అంటే నిమిషాలలో అయిపోతుందండి. ఒక 20 మినిట్స్లో మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అవుతుందండి. దీనికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని నీట్గా వాష్ చేసి పక్కనైతే పెట్టుకోవాలండి. ఈ విధంగా చికెన్ నీట్గా క్లీన్ చేసి వాష్ చేసి పక్కన పెట్టుకున్నాక దాంట్లో 4 పచ్చిమిర్చి చీలికలు, అలాగే 1 ఆనియన్ వేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఎప్పటికప్పుడు ఫ్రెష్‌దే వేసుకుంటేనే టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. సో అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, అలాగే పెప్పర్ పౌడర్ అండి, మిరియాల పౌడర్ కూడా వేసుకోండి. మిరియాల వల్ల డబల్ టేస్ట్ అనేది వస్తుంది రైస్కి మాత్రం. అలాగే కొంచెం బిర్యానీ ఆకు, కొంచెం చెక్క, 4 లవంగాలు, ఒక పువ్వు, మరాఠీ మొగ్గ, యాలకులు అయితే వేసుకుంటున్నానని బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకున్నాక. అలాగే ఇందులో కొంచెం పెరుగు, కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాను. నెయ్యి ఇప్పుడైనా వేసుకోండి, లేదంటే మనం పోపు చేసేటప్పుడు పోపులోనైనా వేసుకోండి, మీ ఇష్టం. సో అలాగే కొంచెం చికెన్ మసాలా కూడా వేస్తున్నాను. ఇలా చికెన్ మసాలా కూడా వేసాక కొంచెం సాల్ట్, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మ్యాగ్నేట్ చేసి ఒక 5 మినిట్స్, 5 to 10 మినిట్స్ అయితే పక్కన ఉంచండి. ఫ్లేవర్ మాత్రం సూపర్గా ఉంటుందండి. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి మనం ఇంట్లో తయారు చేసిన నెయ్యి అండి. పాలపైన తీసిన మీగడతో నెయ్యి ఎలా చేయాలో కంప్లీట్ వీడియో మన ఛానల్లో అయితే ఉంది. ప్లీజ్ ఒకసారి వాచ్ చేయండి ఎవరికైనా నెయ్యి వీడియో కావాలంటే. నేను ఇందాక సాల్ట్ వేసుకోవడం మర్చిపోయాను, సో అందుకే ఇప్పుడైతే సాల్ట్ అయితే వేసుకున్నా అండి. కుక్కర్లో ఆయిల్ వేడయ్యాక మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని మన చికెన్ని మొత్తం అందులో వేసేసుకొని మంచిగా వేయించుకోవాలండి ఆయిల్లో చికెన్ని. ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని మన చికెన్ని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ చికెన్ని కుక్ అవ్వనివ్వాలి ఆయిల్లో. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత చికెన్ అనేది ఇలా బాగా కుక్ అయిపోయి ఉంటుంది. ఈలోపు 3 గ్లాసెస్ రైస్ తీసుకొని కడిగి హాఫ్ అన్ అవర్ ముందుగానే నానబెట్టి ఉంచుకోండి. నేను మామూలు రైస్ తోటి చేస్తున్నాను, మీకు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోండి, ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. నేను హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైస్ అయితే తీసుకుంటున్నానండి. సో అవి ఇందులో వేసేసి 3 గ్లాసెస్ రైస్కి నేను 5 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాను అండి. ఎందుకంటే కుక్కర్లో కాబట్టి వాటర్ ఎక్కువ ఏం పట్టదండి, స్టీమ్ వల్ల తొందరగా కుక్ అయిపోతుంది. సో అందుకోసం నేను 5 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకున్నాను. నేను తీసుకున్న సాల్ట్ కరెక్ట్గా సెట్ అయిపోయిందండి. సో ఇప్పుడు కుక్కర్ని క్లోజ్ చేసి కరెక్ట్ 3 విజిల్స్ రానిచ్చి ఆపేసేయండి. 3 విజిల్స్ వచ్చాక ఇంకేముందండి, మన మ్యాజిక్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది వేడి వేడిగా. సో ఎంత బాగుంటుందంటే, ఫస్ట్ టైం చేసేవాళ్ళు, వెరైటీగా తినాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా ట్రై చేశారనుకోండి ఖచ్చితంగా నచ్చుతుంది. ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళందరూ అయితే పొగుడుతారు. చాలా అంటే చాలా ఫ్లేవర్ఫుల్గా, చాలా రైస్ని అయితే మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.